ఈ పని నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతోని కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. అవురా బై, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఈ కాన్ నుంచి ఇంకో లెక్క. కాళేశ్వరం మీద తప్పు మాట్లాడితే తుప్పు రేగొడతాం, అడ్డగోలుగా మాట్లాడితే అడ్డంగా నిలదీస్తాం. కాళేశ్వరం గురించి తమాషా చేస్తే తాట తీస్తాం అన్నట్టు కోపాన్ని ఆపుకోలేక కాళేశ్వరాన్ని 1,00,000 కోట్ల అవినీతి అన్నోళ్లను చెప్పుతోని చెంపల మీద కొట్టినట్టు మాట్లాడిండు. మరి అంతే కదా, బంగారం అసంటి ప్రాజెక్టును కాళ్ళకు బల్పాలు కట్టుకొని కష్టపడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉత్తగని 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని నోరు వారేసుకున్నట్టు మాట్లాడితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ కోపం వచ్చింది కావచ్చు. అందుకే పనులు పటపడ కొరికినంత పని చేసిండు. కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ చెల్లదని కోర్టు చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల తర్వాతనైనా కాళేశ్వరంకు పోయి బాగు చేయిస్తున్నాడు అంటే అంత మంచిగా ఉన్నట్టే కదా. ఇక 1,00,000 కోట్ల అవినీతి ఏడున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బలంగా చెప్పిండు, ఎవ్వరు కాళేశ్వరాన్ని అవినీతి ప్రాజెక్ట్ అన్నా, కాళేశ్వరం కూలేశ్వరం అన్నా, పనికిరాని ప్రాజెక్ట్ అన్నా ఊకోకుండ్రి, చెప్పు దిగేదాకా కొట్టుండ్రి అన్నట్టు మాట్లాడిండు. ఏం కాదు, ఏమన్నా అయితే నేను చూసుకుంటా అని చెప్పలేదు కానీ అంతే ధీమా ఇచ్చినట్టు మాట్లాడిండు. జగదీష్ రెడ్డి సారు ప్రెస్ మీట్లో చాలా ముచ్చట్లే మాట్లాడిండు కానీ కాళేశ్వరాన్ని ఎవరన్నా అవినీతి ప్రాజెక్ట్ అని అంటే మాత్రం ఊకోకుండ్రి, తోలు తీసి తండెం మీద ఆరేయండ్రి అన్నట్టు గులాబీ కార్యకర్తలకు చెప్పిండు. మరి చూడాలి బీఆర్ఎస్ పార్టీలు ఇంత కోపంతో ఉంటే ఎవరన్నా కాళేశ్వరం కట్టుడుట్లా అవినీతి జరిగిందని మాట్లాడతారో లేదో.